ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందే ఆ 5 రాశులు ఏవి? మీ రాశి కూడా వాటిలో ఉందా? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఎప్పటికీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రాశులపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ దయగా ఉంటుందని పండితులు అంటున్నారు. అవేంటో చూద్దాం. వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యం, విలాసం, సౌభాగ్యానికి కారక గ్రహంగా భావిస్తారు. అందువల్ల ఈ రాశి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని సంప్రదాయ జ్యోతిష్యం చెబుతుంది. కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, పోషణకు ప్రతీక. కుటుంబాన్ని గౌరవించే స్వభావం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. తులారాశి. తులారాశికి కూడా శుక్రుడే అధిపతి. సమతుల్యత, అందం, మంచి సంబంధాలు, ఆర్థిక ప్రణాళిక వంటి లక్షణాలు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతుంది. అందుకే ఐశ్వర్య యోగాలు కలుగుతాయని భావిస్తారు. ధనస్సు రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. గురుడు జ్ఞానం, ధర్మం, పుణ్యానికి సూచిక. ధర్మ మార్గంలో నడిచే వారిపై లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. మీనరాశి. మీనరాశికి కూడా గురుడే అధిపతి. భక్తి, దయ, దానం, ఆధ్యాత్మికత ఈ రాశి వారి ప్రధాన లక్షణాలుగా భావిస్తారు. ఈ గుణాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతాయని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం రాశిని బట్టి మాత్రమే కాదు, భక్తి, నిజాయితీ, పరిశుభ్రత, దానం, ధర్మాచరణ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న ప్రతి ఒక్కరిపై ఆమె కటాక్షం ఉంటుందని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. రాశి ఒక సూచిక మాత్రమే. సత్కర్మలే లక్ష్మీ కటాక్షానికి నిజమైన మార్గం. మీ రాశి ఏది? కామెంట్లో చెప్పండి. లక్ష్మీదేవి కటాక్షం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.